యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు చూస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు యొక్క ఉపవాస ప్రార్థనలో రోజుకొక వాగ్దానము ప్రార్థన చేసి ఆ వాగ్దానం మీకు పంపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు చూసి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభా అనెను. ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాం జీవితంలో ఎన్ని పరీక్షలు, ఒక్కటి కాదు ఎన్నో పరీక్షలు, ప్రతి పరీక్షలో గెలుస్తూనే వచ్చాడు అబ్రహాం. ఎంతోమంది కూడా ఎందుకు నాకు ఈ శోధనలు అనుకుంటారు, ఎందుకు ఈ కష్టాలు అంటారు. కానీ ఒక శోధన, ఒక పరీక్ష. ఆ శోధన అనే పరీక్షలో నువ్వు గెలవాలి. గెలిచినప్పుడే నీకు విజయం. మనం చదువుకుంటున్న సమయంలో కూడా కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాం. అంతేగాని చదవకుండా ఏం లేకుండా నేను పాస్ అవుతానని చెప్తే అక్కడ పాస్ కాలేం. చెప్పడం కాదు. చాలామంది ఏమంటారంటే నేను ప్రభువుతో ఉంటున్నాను. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేరు. కొంతమంది వాక్యం చదువుతుంటారు, కష్టం రాగానే తట్టుకోలేరు. అలా ఉండవద్దు. మనం ప్రతి విషయంలో విశ్వాసంలో త్రుట్టిల్లవద్దు. కష్టమే రానండి, సంతోషమే రానండి, బాధే రానండి, ఏదొచ్చినను మనం సంతోషంగా స్వీకరించాలి. ముఖ్యంగా మన క్రైస్తవులలో విశ్వాసంలో ముందుకు సాగాలి. ఈ విశ్వాసం లేకుండా పడిపోతున్నారు. అబ్రహాం జీవితంలో చూడండి, మొట్టమొదటగా తన తండ్రి ఇంటి నుండి పిలిచాడు. తన రక్త సంబంధులు, తన తల్లిదండ్రులు అందరినీ విడిచి రమ్మన్నాడు. అబ్రహాం అందరిని విడిచి వచ్చాడు. నిజంగా అప్పుడు విడిచినప్పుడు తన తండ్రి ఎంత బాధపడి ఉండాలి. నన్ను తండ్రి పిలిచాడు, నేను వెళ్తున్నాను, దేవాది దేవుడు పిలిచాడు అన్నప్పుడు తన తండ్రి వాళ్ళు ఎంతో అడ్డగిచ్చి ఉండవచ్చు. అయినా కూడా దేవుని మాట విన్నాడు. తన తండ్రి రక్త సంబంధాలు అందరినీ విడిచిపెట్టాడు. ఆ యొక్క ఎంత గొప్ప విషయం. దేవుడు పిలిచినందుకు ఆయన మాట విని వచ్చేసాడు. మాట విన్నాడు. రెండవ తన జీవితంలో గర్భఫలం లేక ఎంతమంది ఎన్నో రకాలుగా శారని అన్నారు. అయినను కూడా ఒకటే విశ్వాసం అబ్రహాంకి, ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, నా సంతానాన్ని విస్తరింపచేస్తానన్నాడు అనే విశ్వాసంతో తను ఉన్నాడు. అలాగే తన జీవితంలో 100 సంవత్సరాలప్పుడు తన పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇస్సాకును దేవుడిచ్చాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఎంతో ఆనందంగా ఉన్నారు శారాను, అబ్రహాం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సంతోషంలో అక్కడ తండ్రి మళ్ళీ తనను పరిశోధించడానికి అబ్రహామాని పిలిచాడు. అప్పుడు అబ్రహామాని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నప్పుడు మరి ఇంకొక మాటగా చూద్దాం, కింద వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని. ఎంత మాట! అంత సంతోషంగా ఉన్న అబ్రహాము అబ్రహాము శారా అప్పటి వరకు 100 సంవత్సరాల పిల్లలు లేక ఎంతో తప్పించిన వారి మనసులో దేవుడు చక్కటి కుమారుని ఇస్తే ఎంతగానో ప్రేమించి ఆనందంగా ఉంటున్న వారి జీవితంలో దేవుడు మరలా ఒక పరీక్షగా పెట్టాడు. మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీ కుమారుని ఆ పర్వతం మీద బలియమని తన తండ్రికే చెప్పినప్పుడు తన తండ్రి గుండె ఎలా ఉండాలి, ఎంత బాధ ఉండాలి. అయ్యో, మరి ముందుగా పుట్టిన ఇస్మాయిల్ ఉన్నాడు కదా, మరి ఆ యొక్క ఇస్మాయిల్ని ఇవ్వమనొచ్చు కదా దేవుడు. కానీ ఇస్సాకునే కోరాడు. ఎంత ప్రేమించితే ఆ కొడుకుని దేవుడు పరీక్షించడానికి ఆ బిడ్డని తీసుకెళ్ళి దహన బలిగిమ్మన్నాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము అమ్మో నేను ఎలా ఇవ్వను ప్రభా, నాకు లేక పుట్టాడు, నాకు ఇన్ని సంవత్సరాలకు ఇచ్చావు, మరి మొదటిగా పుట్టిన్ని
మరి ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఆయన్ని అడగొచ్చు కదా, అన్నాడా? ఒక ప్రశ్న వేసాడా? ఎందుకు అన్న మాట అబ్రహాముకు రాలేదు. మన జీవితంలో కూడా ఎందుకు అన్న ప్రశ్న ఎప్పుడు దేవునికి వేయకూడదు. ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఒక్కటే మాట మన జీవితంలో, ప్రభువా నీ చిత్తము ఇలా ఉంటే ఇలానే జరిపించు, నీ చిత్తములో నీ శ్రమ పడవలసి ఉంటే శ్రమలోనే నన్ను ముందుకు తీసుకెళ్ళమని ప్రతి ఒక్కరు అలా అడగాలి. కానీ ఎందుకు ప్రభువా అని మనం క్వశ్చన్గా మరి దేవుణ్ణి అడిగినట్లయితే వచ్చే ఆశీర్వాదం మనకు పోతుంది. అక్కడ అబ్రహాము చిత్తం ప్రభువా అన్నాడు. మరి అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆ యొక్క కొడుకుని తీసుకొని మొరియా దేశం మీదకి వెళ్ళి ఆ పర్వతం మీద బలి ఇచ్చుటకు తీసుకుని వెళ్ళాడు. కానీ దేవుడు అక్కడ తను పరీక్షించాడు, తన హృదయాన్ని చూశాడు, తన మనసు ఎలా ఉందో చూశాడు. తను ఒకవేళ తమ కుమారుని ఇచ్చేటప్పుడు ఏమైనా బాధపడతాడా, ఏమైనా కృంగిపోతాడని చూశాడు. కానీ ఎక్కడ కృంగిపోలేదు. దేవుని చిత్తం అది, ఆయన నిర్ణయమే నాకు సంతోషం అనుకున్నాడు అబ్రహాము అక్కడ మొరియా దేశం మీద ఆ పర్వతం మీద ఇస్తుండగా ఆ దహన బలి దేవుడు చూసి మెచ్చి ప్రేమించి అక్కడ వెంటనే అబ్రహాంతో మాట్లాడి తన కుమారుని మరలా తీసి అక్కడ ఒక పొట్టేలుని మరి అర్పణ చేశాడు. నిజంగా చూడండి, మన జీవితంలో అంత నిరీక్షణ, అంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా? ప్రతి మనిషి జీవితంలో ఇప్పుడు కష్టాలు, ప్రతి మనిషి జీవితంలో శ్రమలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఈ శ్రమలు, ఈ కష్టాలలో నీకు ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలు నువ్వు గెలవాలి. నువ్వు పరలోకి వెళ్ళే వరకు కూడా నీకు పరీక్షలే ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఎన్నో మహా అగ్ని వంటి శ్రమలు ఉంటాయి. ఈ పరీక్షలు అన్నింటిలో నువ్వు గెలుస్తూ వెళ్తూ ఉంటే నువ్వు ఆ పరలోక పట్టణానికి చేరుతావు. నువ్వు ఒక ఎగ్జామ్లో పాస్ కాగానే కాదు, నువ్వు మరలా ఇంకొక ఎగ్జామ్లో పాస్ కావాలి. నీకు ఇలా వస్తూ ఉన్నప్పుడల్లా నువ్వు పాస్ అవుతున్న కొలది నువ్వు ఒక ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఒక ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకుంటావు. కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిన వారుగా నిలిచి ఉండాలి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా నాయన, ప్రతి దినము ఒక వాగ్దానముగా ప్రభా బిడ్డలకు ఇస్తూ ఉండగా నాయన, ఈ యొక్క వాగ్దాన వేగముగా వారి జీవితంలో పాలించటకు నీ కృప సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరి విత్తనములు ప్రభా ఫలించునుగాక ప్రభా, అభివృద్ధిలోనికి వచ్చునుగాక ప్రభా, ఆశీర్వదించబడునుగాక. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఇప్పుడే మీరు ఆవరించండి, మీ శక్తి చేత నింపండి, మీ మహిమ చేత నింపమని ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆమేన్.